హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నేను లంచ్లో ఒక స్పెషల్ రెసిపీ చేసేసానండి. ఏంటంటే వేడి వేడిగా రాగి సంగటి, బెండకాయ మటన్ వేసి కూర వండానమాట. అంటే పులుసు కూర అండి. ఎంతో టేస్టీగా, ఎంతో బలవర్తకరంగా ఉంటుంది. ఎంతో హెల్త్ బెనిఫిట్స్తో ఉన్న ఈ బెండకాయ మటన్ కర్రీని మీరు కూడా ఒకసారి వేడివేడి సంగటితో కానీ, లేకపోతే వేడివేడి నెయ్యన్నంలో కానీ, ఎందులో అయినా కూడా చాలా చాలా రోటీలో అయినా కూడా చాలా బాగుంటుందండి. ఇక రాగి రాగి రోటీ కానీ, జొన్న రోటీల్లో, సజ్జ రోటీ ఎందులో అయినా కానండి, ఎనీ టైప్ ఆఫ్ రోటీల్లో చాలా చక్కగా బ్లెండ్ అయిపోతుందనమాట. వేడి వేడి రాగి ముద్ద, మటన్, బెండకాయ వేసి పులుసు, అమేజింగ్ కాంబినేషన్ కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా అయితే నేను లేత బెండకాయలు తీసుకొని పుచ్చులు లేకుండా క్లీన్గా ఉన్న బెండకాయలను తీసుకోవాలి. శుభ్రంగా నేను వాష్ చేసి డ్రైగా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. అప్పుడే లేకపోతే జిగురు వచ్చేస్తుంది మనకి. కాస్త పొడవుగానే మనం ముక్కలు కట్ చేసుకోవాలి. సుమారుగా 2 to 3 ఇంచెస్ వరకు నేను ముక్కలు తీసుకున్నాను. ఒక బెండకాయలో 2-3 చేస్తే సరిపోతుంది. మనం ఫ్రైస్, తాలింపులకి అయితే కాస్త సన్నగా తరిగేసుకుంటాం కదా. బట్ ఇలాంటి పులుసు కూరలకి మనకు కాస్త పొడవుగా ఉంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడు మటన్ కంటే బోన్స్ ఎక్కువ ఉన్నాయండి. నేను బోన్స్ వేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే మటన్ విత్ బోన్స్ మాత్రమే తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండుని బాగా శుభ్రంగా వాష్ చేసిన కదా నానబెట్టేశాను. అందులోనే కాస్త రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి పెట్టేశాను. తర్వాత నేను చింతపండు రసం తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే ఒక ప్యాన్లో నేను ఇవి వేపుకుంటూ ఉంటానండి. సిమ్లోనే ఒక 5 minutes అలా వేపుకోవాలి. అప్పుడు కొంచెం కలర్ మారితే చాలు బెండకాయలు. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు నేను ఆయిల్ యాడ్ చేశాను. తర్వాత ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ తీసుకొని బాగా స్లైసెస్గా సన్నగా తరిగేసాను అనమాట, పొడవున. హై ఫ్లేమ్లో ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ స్టార్ట్ కాకముందే కొన్ని సగం నేను ఫ్రైడ్ ఆనియన్స్ తీసేసుకుంటాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బ్రౌన్ ఆనియన్స్ కాదండి. కాస్త వేగిన తర్వాత కలర్ చేంజ్ కాకముందే నేను కొన్ని సగం ఆనియన్స్ తీసి పక్కన పెట్టేస్తాను. ఎందుకు అనేది నేను చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీస్ అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడైతే నేను హాఫ్ పోర్షన్ ఆఫ్ ఆనియన్స్ నేను తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లోనే 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, ఫ్రెష్గా ఉన్నది. తర్వాత కాస్త జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పండిన టొమాటో వేసి సన్నగా చాప్ చేసుకున్నది, అది కూడా హై ఫ్లేమ్లోనే చక్కగా వేపుకోవాలి. పక్కన బెండకాయలు కూడా నేను సిమ్లో పెట్టేసి వేపుకుంటున్నాను. బెండకాయలను అలా వేపడం వల్ల స్టిక్కినెస్ లేకుండా బాగా క్లీన్గా వస్తాయండి బెండకాయలు, మనకు షేప్ అవుట్ కాకుండా. తర్వాత 2-3 పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసాను. అలాగే మటన్ వేసానండి. ఎక్కువ బోన్స్ ఉన్నాయి ఇవి. మీరు కావాలంటే ఎక్కువ మటన్ ఉన్నట్లు చూసుకోవచ్చు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు బోన్ సూప్ చేస్తుంటాను కాబట్టి ఈ బోన్స్ ఉంటే ఇంకా అవి ఇందులో వేసేసాను. ఇక బెండకాయలు అంటేనే మనకు హై ఫైబర్ వచ్చేస్తుంది. తర్వాత వైటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. వైటమిన్ ఏ, K1 కూడా వచ్చేస్తాయి. ఫోలేట్ ఎక్కువ ఉంటుంది. కాన్స్టిపేషన్ వాళ్ళకి దూరం చేస్తుందండి. కాన్స్టిపేషన్, వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా చాలా మంచిది. బోన్స్ కూడా బాగా స్ట్రాంగ్ అయ్యేటట్లు చేస్తుంది. హార్ట్ హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. గట్ హెల్త్కి మంచిది. స్కిన్ హెల్త్కి మంచిదండి. కొలాజిన్ ఇది ప్రొడక్షన్లో యూజ్ అవుతుంది కాబట్టి. తర్వాత కుక్కర్లో నేను కాస్త వాటర్ వేసి ఒక 200 ml వరకు బాగా ఉడికిచ్చేకి పెట్టేశాను. బెండకాయలు నేను కాస్త ఫ్రై అయ్యాయి కాబట్టి ఆఫ్ చేసేసాను స్టవ్. ఇప్పుడు చూడండి, కాస్త కొబ్బరి నేను వేపు పెట్టుకున్నాను. ఎండు కొబ్బరి తురుము, రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ తీసుకోండి. అలాగే కాస్త ధనియా పౌడర్ అండి. ఆల్రెడీ నేను మిక్సీ జార్లో వేపుకున్న ఆనియన్స్ వేసి పెట్టాను కదా, అందులోనే ఈ కొబ్బరి, తర్వాత మిర్చి పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసి కాస్త వాటర్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇవి చూడండి, నాకు చక్కగా బోన్స్, మటన్ అంతా బాగా ఉడికిపోయింది. బోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు పెట్టేశానండి స్టవ్ పైనే. తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసాలి. కొబ్బరి మసాలాని బాగా చక్కగా ఉడికిన తర్వాత చింతపండు రసం అండి ఇది. చింతపండు పులుపు నేను తీసి పెట్టేసుకున్నాం కదా పులుసు, అది కూడా యాడ్ చేసేయాలి. కన్సిస్టెన్సీ మీరు సంగటి అయితే నేను కాస్త ఎక్కువ గ్రేవీ అయ్యే విధంగా పెట్టుకున్నాను. మీరు రైస్లో అయితే కాస్త తగ్గించైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రెష్గా తరిగిన కొత్తిమీరని ఒక హ్యాండ్ఫుల్ యాడ్ చేసేసాను. కాస్త సాల్ట్ తక్కువైంది కాబట్టి నేను మరీ యాడ్ చేశానండి. ఇప్పుడైతే ఈ బెండకాయలను కూడా నేను కుక్కర్లో యాడ్ చేసేసాను. మీరు కావాలంటే కుక్కర్ లేకుండా వేరే గిన్నెలు స్టవ్ పైన పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes రెగ్యులేట్ చేసుకుంటూ ఫ్లేమ్ని పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒక విజిల్ పెట్టేస్తున్నాను, తొందరగా అయిపోతుందని.
బెండకాయలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఎక్కువసేపు పెట్టుకోవద్దండి. 2, 3 విజిల్స్ అట్లా వచ్చేస్తే ఏమంటే మనకు మ్యాష్‌గా అయిపోయి అసలు బెండకాయలా కనిపించవు. షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి ఒక్క విజిల్ వస్తున్నప్పుడు నేను ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి ఎంతో గుమగుమలాడే ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్టీగా, హెల్తీగా ఉన్న బెండకాయ మటన్ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇట్లాంటి వేడి వేడిగా ఉన్న టేస్టీ అయిన బెండకాయ మటన్ పులుసుని మీరు కూడా తయారు చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఛానల్ని. ఇప్పుడు మీకు నేను ఇదే వీడియోలో రాగి సంగటి కూడా కుక్కర్లోనే ఎలా తయారు చేసుకోవాలో అది కూడా చూపించేస్తాను. అది కూడా చూసేయండి ఫాస్ట్గా. పైనుండి కాస్త కొత్తిమీర వేసుకొని రైస్, రోటీ, తర్వాత దోశలో కూడా బాగుంటుందండి. మీ ఇష్టం ఎందులో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. మెయిన్ అయితే రాగి సంగట్లో అయితే సూపర్ అండి, ఇంకా తిరిగేలేదు అసలు. లైట్గా అలా కొత్తిమీర చల్లేసుకుంటే చూడడానికి బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు నేనైతే రైస్ చేశాను కుక్కర్లోనే. రైస్ మా ఇంట్లో పిల్లలు సంగటి తినే వాళ్ళ కోసమని రైస్. ఇప్పుడు మా వారికి అయితే సంగటి ఇష్టం కాబట్టి ఆయన కోసమని నేను రాగి సంగటి చేస్తున్నాను. కుక్కర్లో 1 కప్ రైస్ తీసుకున్నాను. ఉడకబెట్టిన రైస్లో అన్నంలో 1 కప్ నేను వాటర్ వేసుకున్నానండి. కాస్త ఉప్పు యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తాను. కుక్కర్లో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఎక్కువ మనకు గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా కుక్కర్లో చేసేసుకోండి. ఈసారి ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. మంచిగా వచ్చేస్తుంది, బాగా మెత్తగా వచ్చేస్తుంది. రైస్ అంతా బాగా ఉడికిపోయిందండి, సాఫ్ట్గా అయిపోయాయి రైస్ అంతా. చూడండి బాగా జల్లించి పెట్టుకున్న రాగి పిండిని 1 కప్పు వేసుకోవాలండి. అంతకంటే ముందు కాస్త నాకు వాటర్ వేసాను, ఎందుకు టైట్గా అనిపించింది రైస్. 1 కప్పు రాగిపిండి వేసాను. రాగిపిండి ఎలా అంటే కాస్త టైం పడుతుంది కాబట్టి కాస్త ఒక 10 to 15 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి పెట్టేస్తానండి. లేకపోతే ఒక విజిల్ వచ్చినా పర్లేదు. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ తీసేసి పప్పు కట్టె లేదా ఏదైనా ఒకటి పొడుగుది స్పూన్ కానీ అలా తీసుకు, ఎందుకంటే మనకు బాగా ఇవి వేడిగా వస్తుంటుంది ఆవిరంతా, కాబట్టి చక్కగా పొడుగుగా ఉన్న స్పూన్ కానీ లేకపోతే ఇట్లా పప్పు కట్టెతో కానీ చక్కగా మనము మిక్స్ చేసేసుకోవాలండి. ఇక్కడే ఉందంతా మనకు ఈ మిక్సింగ్లోనే మనకు కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. అదర్వైజ్ అవి ఉండలుగా వచ్చేస్తాయి, లంప్స్ ఫామ్ అయిపోతాయి, బాగోదు. కొన్ని చోట డ్రై పిండి అలాగే రాగి పిండి పొడిగా ఉంటుంది, కొన్ని చోట్ల కలుస్తుంది. అందుకని ఇక్కడ ఈ రేషియో మనకు వాటరు, రాగి పిండి, రైస్ అనేది చక్కగా కరెక్ట్గా ఉండాలండి. మీరు కావాలంటే కాస్త వేడి నీళ్ళు పక్కన పెట్టుకొని మనకు టైట్గా ఉంది లేదా పిండి ఎక్కువైపోయింది అన్నప్పుడు కాస్త వాటర్ వేసుకొని వేడి వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు ఇవంతా స్క్రేప్ చేసేస్తున్నాను. వేడిగానే ఇవి రాగి ముద్ద వేడిగానే మనము సర్వ్ చేయాలండి. కుక్కర్లో ఇంకా అట్లా ఆఫ్ చేస్తూనే వేసుకుంటూనే, లేకపోతే కాస్త చల్లగా అయినా కానీ అంత టేస్ట్గా అనిపించదు. కాకపోతే వేడిగా ప్లేట్లో సర్వ్ చేసి డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసేసుకోవాలి. ఏదన్నా ఒక స్టీల్ బౌల్ వేసుకొని వెడల్పాటి బౌల్లో కాస్త వాటర్ అనుకొని రౌండ్గా అలా చేస్తే మనకు బాల్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.